సో నేను ఈట్ స్ట్రీట్ గురించి బిర్యానీ చెప్తూ ఉంటాను కదా. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ఆ మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో మొత్తం ఇలా ఉండిద్ది అనమాట. విచ్ ఈస్ సమ్వాట్ ఆఫ్ వెరీ డిఫరెంట్. ఏంటంటే వీళ్ళు ఒక మసాలాస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను అనమాట. ఏ టైప్స్ ఆఫ్ మసాలాస్ వాడతారు ఇక్కడ. ఎస్పెషల్లీ 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఒకటేమో బిర్యానీ మసాలా, ఒకటి వచ్చేసి ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు కదా దానిపైన, ఇంకోటి వచ్చేసి ఇలైచీ పౌడర్ ఉంటుంది. దీని మీద 3 లేయర్స్ అయితే ఉంటాయి అనమాట. 1 2 కాదు, మొత్తం 3 లేయర్స్లో సేమ్ మసాలా వేసి ఆ మసాలా పైన మొత్తం రైస్ వేసి దమ్ చేస్తారనమాట. సో ఆ టేస్ట్ అందుకే అలా కన్సిస్టెన్సీగా వస్తూనే ఉంటుంది ఆ టేస్ట్ ఏదైతే ఉందో. ఎందుకంటే 3 లేయర్స్ ఆఫ్ బిర్యానీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పైన ఇప్పుడు ఇందాక చెప్పా కదా 3, దాని తర్వాత వచ్చేసి ఘీ వేసారనమాట, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఆల్సో కొరియాండర్ లీవ్స్ అండ్ ఆల్సో మింట్. దాని తర్వాత వచ్చేసి ఇది కలర్ కాదు, ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఫ్రిగ్రెన్స్ అనమాట. ఇది కలర్ అనుకుంటారు కానీ ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రిగ్రెన్స్. ఈ బిర్యానీని ఏంటంటే కొంచెం ఫ్రెష్గా అలా ఉంచిద్ది అనమాట. ఎన్ని అవర్స్ అయినా కానీ అది పైన ఎల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది చేసే దమ్ మీరు చూస్తూ ఉంటారు కదా, మైదాతో చేస్తారు. బట్ వీళ్ళు వచ్చేసి అది లాగి దాని మీద వాటర్ మొత్తము పడేసి దాని మీద అలా వేస్తారనమాట. దీని మీద పట్టా కప్పి దాని మీద వేసేసి 15 minutes బిర్యానీ రెడీ.